కేసీఆర్ కావాలంటే తొందరగా కేసీఆర్కి ఛాన్స్ ఇస్తారా? అది సౌత్ నుంచి ఫస్ట్ ఉంటే బాగానే ఉంటుంది, కానీ అంత ఈజీ కాదేమో. బాగానే ఉంటుందేమో అని ఎఫిషియెంట్ అతను బాగానే, కేటీఆర్ గారు ఎఫిషియెంట్ బాగానే. కేసీఆర్ ఎక్స్పీరియన్స్, కేసీఆర్ చాలా బాగా చేస్తాడు. ఇంకా అతను యంగ్ కదా, అతను మోదీ బాగానే చేశాడు. కేసీఆర్ అంటే మోడీ అయితే బాగానే చేసిండు కదా, మళ్ళీ ఒకసారి కూడా ఇంకో టర్మ్ అయితే మోడీ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. సామాన్యంగా అయితే పరిపాలనలో చేంజెస్ అనేది రావాలి, ఎందుకంటే కొన్ని సంవత్సరాల తరబడి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, తర్వాత బీజేపీ వచ్చింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అవి రెండు వచ్చేసి కూడా నేషనల్ పార్టీస్. థర్డ్ ఫ్రంట్ అనేది కొంచెం ఒకటి ఆశ అనేది అనమాట. కేసీఆర్ ఒకవేళ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయినా ఏదైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుందేమో అని ఒకటి ఆశ అంతే. ఎందుకంటే ప్రజలు ఏదైనా సరే మార్పు కోరుకుంటారు కదా. కాంగ్రెస్ చేసింది చూశారు పరిపాలన, బీజేపీ పరిపాలన చూశారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ కూడా చూద్దామని. కేటీఆర్ను సీఎం చేయడం అంటే ఈ రోజుల్లో అయితే యూత్ పరంగా అయితే కేటీఆర్ని లైక్ చేస్తారు చాలామంది, కాదని కాదు. కానీ ఎక్స్పీరియన్స్ పరంగా అయితే కేసీఆర్ బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యన డివైడ్ అయిన స్టేట్ కదా, కాబట్టి ఒక 5 సంవత్సరాలు కూడా సరిగా పాలించలే కదా. ఇంకో 5 సంవత్సరాల అవకాశం ఇచ్చినందుకు తానే అధికారంలో తానే పగ్గాలు చేపడితే బాగుంటుంది ఇంకో 5 సంవత్సరాల వరకు. ఎందుకంటే ఇప్పుడు తర్వాత కేసీఆర్ తర్వాత ఎట్లాగో కేటీఆర్ కదా ముఖ్యమంత్రి అయ్యేది. ఎందుకంటే ఇక్కడ బాగానే చేశాడు కదా, కాబట్టి అక్కడ కూడా చేయవచ్చు అని అనుకుంటున్నాం అంతే. ఎందుకంటే ఎవరు చేయని పథకాలు ఎవరు చేయని పనులు చేశాడు, కొన్ని ఎవరు పెట్టని పథకాలు పెట్టాడు. ఇదివరకు రైతులకు గవర్నమెంట్ వచ్చినా పట్టించుకునేది కాదు. కాబట్టి కేసీఆర్ వచ్చినప్పటి నుంచి మార్పు చాలా వచ్చింది వ్యవసాయంలో కానీ, రైతుల దగ్గర కానీ కొంచెం ఆశలు ఉన్నాయన్నమాట. కాబట్టి సెంటర్లో కూడా ఇలాంటి నాయకుడు వస్తే కొంచెం సెంటర్లో భారతదేశం కూడా బాగుపడుతుందేమో అని ఒకటి ఆశ. తెలంగాణ అయితే అవ్వచ్చు చెప్పలేం, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సీఎం ఆయనే వచ్చాడు కదా, కాబట్టి దాని విషయంలో అయితే అవ్వచ్చు అని అక్కడ గురించి తెలియదు. ఈ రాష్ట్రం గురించి అయితే చెప్పగలుగుతాం ఏమైనా ఇంకేదైనా ఉంటే. అంటే ప్రధానమంత్రి అంటే మన రాష్ట్రం ప్రజలు ఒక్కలే కాదు కదా, అన్ని రాష్ట్రాల ప్రజలు అంటే పెద్దవాళ్ళు అన్ని సీఎం వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా అయ్యేది. మాట్లాడుతున్నాడు అంటే అదే నేను అనేది ఏంటంటే మన ఇప్పుడు రాష్ట్రం పరంగా అయితే ఒక సీఎం గురించి అయితే చెప్పగలుగుతాం. ప్రధాని గురించి అంటే మనం చెప్పుకునేంత సీన్ అయితే కాదు. అవ్వచ్చు అవ్వకపోవచ్చు అది వేరే విషయం, అవుతే అవ్వచ్చు. కాకపోతే అంటే మనం చిన్నోళ్ళం అనుకుంటే అయిపోతారని గ్యారంటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా అంతే, వాళ్ళు పెద్ద నిర్ణయాలు తీసుకోవాలి, వాళ్ళు సపోర్ట్ ఉండాలి, అందరూ ఓకే అనుకుంటే ప్రధానమంత్రి అవుతాం. ఇప్పుడు మామూలుగా మనం సర్పంచ్ అనుకో, గ్రామ ప్రజల గురించి ఒపీనియన్ ఏంటంటే చెప్పొచ్చు ఈయన సర్పంచ్ అవుతాడు అని కదా. ఇప్పుడు వేరే అక్కడ పెద్ద లెవెల్లో మనం ఏం చెప్తాం, అవ్వచ్చు అవ్వకపోవచ్చు అది చెప్పలేం. ఒక ఎమ్మెల్యే గురించి అని చెప్పామనుకో, మన నియోజకవర్గానికి ఉన్న జనాల గురించి చెప్పొచ్చు మనం ఈయన అవుతాడు ఎమ్మెల్యే అని, కానీ ప్రధాని గురించి అయితే చెప్పలేము భయ్య. అర్హుడే నా అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క నా ఒపీనియన్ అంటే అర్హుడే అనుకుంటున్నాను. కానీ నేను తెలంగాణ ప్రజల్లో ఒక్కరిని కాబట్టి అర్హుడిని అంటాను. ఇప్పుడు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉంది, వాళ్ళు అర్హుడు కాడు అంటాడు, వాళ్ళు చంద్రబాబు నాయుడు అర్హుడు అంటాడు. మన రాష్ట్రానికి ఉన్న సీఎం వాళ్ళు చెప్తారు, నా ఒపీనియన్ అర్హుడని నేను అంటాను. ఇప్పుడు నేను తెలంగాణ పర్సన్ కాబట్టి తెలంగాణకి అర్హుడే అని అంటాను. ఇప్పుడు నా రాష్ట్రానికి ఉన్న సీఎంని నేను అర్హుడని చెప్పుకుంటాను తప్ప కాదని చెప్పుకోలేం కదా. ఇస్తున్నాను అని చెప్పలేడు ఎక్కడ, మీరు మెన్షన్ చూసారో చూడలేడు. ఇస్తున్నాను కేసీఆర్కి ఇస్తున్నాను, హరీష్ రావుకి ఇస్తున్నాను ఎక్కడ అనలేడు. కాకపోతే కొన్ని పదవులు అండగడుతున్నాడు, అంటే కొన్ని పదవులు ఇస్తున్నాడు కాబట్టి దాని ఇక్కడ ప్రజల ఒపీనియన్ అంతే. ఇస్తాడు నెక్స్ట్ అవుతాడు కేటీఆర్ సీఎం అవుతాడు అని ఒపీనియన్ అంతే తప్ప కానీ అవుతాడని గ్యారెంటీ ఆయన అయితే చేయలేడు భయ్య. కొన్ని అయితే చేయలేడు, మ్యాక్సిమం అయితే చేయలేడు. అదే అంటున్నాను, అవుతాడు అని నేను ఒక్కని చెప్తే అవుతాడు అని గ్యారెంటీ. నా ఒపీనియన్ అంటే ఇప్పుడు అదే చెప్తున్నాను, నేను తెలంగాణ ప్రజలు ఒక్కని కాబట్టి అవుతాడనే అవ్వాలని అనుకుంటాను, అవ్వద్దు అని అయితే అనుకోను అంతే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని అడిగారు అనుకో, ఆయన కూడా మన చంద్రబాబు నాయుడు అవుతాడని అంటాడు, నేను కూడా అవుతాడని అంటాను, అవ్వడని అనలేను. ప్రధానమంత్రిగా అయితే మంచిదే కదా. మన ఆంధ్ర వాళ్ళందరికీ ప్రధానమంత్రిగా కేసీఆర్ గారు ఉంటే మంచిదే కదా. ప్రధానమంత్రిగా అయితే ఈయన మంచిదే కదా, ఈయనకి నాలెడ్జ్ ఉంది కదా, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కదా, ఈయన అవ్వటం మంచిదే కదా మనందరికీ. కేటీఆర్ గారు కూడా మంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, అనుభవం ఉన్న క్యాండిడేట్, మంచిదే కదా ఇస్తే. ఏమనివ్వండి, మోడీ గారు చేశారు చేయలేదు, జిఎస్టీ వల్ల ఇవన్నిటి వల్ల కూడా నష్టపోయాం మనం. కానీ కేటీఆర్ గారు తెలంగాణకి సీఎం అయితే చాలా మంచిది. 100% కరెక్ట్. ఎందుకంటే మంచి పనులు చేస్తున్నాడు కదా, అందుకోసమని 100% కరెక్ట్ అన్నమాట. కేటీఆర్ కూడా మంచి మనిషే కదండి, కేటీఆర్ కూడా మంచి పాలకుడే, సీఎం అయినా పర్వాలేదు అతను, ఎందుకంటే మంచి హోదాలో ఉన్నాడు కదా. పబ్లిక్ని ఎలాగో మంచి స్థాయికి తీసుకెళ్లాలనే కెపాసిటీ కేసీఆర్కి ఉంది. డెఫినెట్లీ 100% పక్కా 100% కరెక్ట్ చేయాలి అలా, ఎందుకంటే దేశం బాగుపడుతుంది అతను చేస్తే, దేశం బాగుపడుతుంది. రాష్ట్రం బాగుపడడం కాదు, దేశం బాగుపడాలని చేస్తుండే అతను అనమాట. చేశారు, చాలా మంచి పని చేశారు. కొంచెం
50-50 అన్నమాట. అతను చెప్పాను కదండి, ఇంతకుముందే చెప్పాను, అతను ఫస్ట్ స్టేజ్ నుంచి చూసుకుంటే కూడా ఏ ఒక్క మంచి పని చేయలేదని అంటే తిరుగు లేదనమాట. అన్ని మంచి పనులు చేశాడు కాబట్టి ఇది కూడా మంచి పని చేస్తాడని. మరి కేసీఆర్ ప్రధానమంత్రి అవ్వాలి. ఇది డెవలప్ బాగా చేశాడు హైదరాబాద్, డెవలప్ బాగుంది హైదరాబాద్. మరి ఆయన ప్రధానమంత్రి అయితే మరి ఇంకా హైదరాబాద్ డెవలప్ చేసేది ఎవరు? ఆయన ప్రధానమంత్రి అవ్వకుండా ఇక్కడ ఉంటే బాగుంటుంది అనుకుంటాను. మరి డెవలప్ అవుతుంది. మీరు ఆయన సార్లు మళ్ళీ అక్కడ కూర్చున్నా విశ్రాంతి తీసుకున్న బస్సు వచ్చే వరకు, లేదా అలా నుంచి ఎండలో ఉండేవాళ్ళం. పెద్దలు అయినా మంచిదే, కేసీఆర్ ప్రధానమంత్రి అయినా అభ్యంతరే బాగుంది, మంచిదే. ఇంకా మన కేంద్రం కూడా కొన్ని నిధులు వస్తాయి, ఇంకా డెవలప్ అవుద్ది, రాష్ట్రం బాగుంటుంది, మంచిదే. మరి అందరు సపోర్ట్ కావాలి కదా. మరి ఎవరైనా కతిమ రాష్ట్రం కూడా సపోర్ట్ అయితేనే ప్రధానమంత్రి అవుతాడు, లేదా అవడు కదా. ప్రతి వాళ్ళు సపోర్ట్ కోసం తిరుగుతున్నాడు ఆయన. ఈ రాష్ట్రం తన కుమారుడు చెప్పి ఏం చేయలే, ఆయన మంచి పనులు ఏం కనపడలే మనకి. మోడీ గారు చేసిన కానీ పనులు అంటే ట్యాక్స్లు ఎక్కువ వేసాడు, అంతేగాని మనకి ఒరిగింది ఏమీ లేదు. ఆయన మనకు పని ఏమీ కనపడలా కేడీ గారు. ఆయన ఏం చేశాడో కానీ మనకు ఏం చేసినట్లేదు మోడీ గారు. పని మనకేం కనపడలా. మన తెలంగాణకి ఆంధ్రాకి మోడీ గారు ఏం చేయలేదు. సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ కరెక్ట్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.